ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన శాంతిపై ఆమె మాజీ భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలతో దుమారం చెలరేగుతోంది. విజయసాయి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు. విజయసాయి గారు అంటే నాకు ఇష్టము, అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేమి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్ పడ్డాడు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, సాయి రెడ్డి తప్పు చేయడు అంటే తప్పు చేయడు. విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని కూడా మదన్ మోహన్ వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. హే గాయ్స్, ఎలా ఉన్నారు? గతంలో రివెంజ్ పాలిటిక్స్ అంటే తమిళనాడు గుర్తొచ్చేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఆ లిస్టులో చేరిపోయింది. వైసీపీ గెలిస్తే టీడీపీ లీడర్స్ మీద, టీడీపీ గెలిస్తే వైసీపీ లీడర్స్ మీద తమ పవర్ని చూపిస్తున్నాయి. రీసెంట్ ఎలక్షన్స్లో టీడీపీ లీడ్ చేసిన ఎన్డీఏ కూటమి గెలిచి గవర్నమెంట్ని ఫామ్ చేసింది. సో వైసీపీ లీడర్స్ మీద కేసులు మొదలవుతాయి అనుకుంటున్నారు ప్రజలు. ముఖ్యంగా వైసీపీ అధినేత మీద, ఆయనకి క్లోజ్గా ఉన్న లీడర్స్ మీద కేసులు ఖాయం అనుకుంటున్న సమయంలో ఎవరు ఊహించని కాంట్రవర్సీ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఇష్యూలో ఇరుక్కుంది ప్రెసిడెంట్ రాజ్యసభ మెంబర్, మాజీ ఎంపీ అండ్ వైసీపీలో వైఎస్ జగన్ గారి తర్వాత సెకండ్ పవర్ఫుల్ పర్సన్ గా గుర్తించబడే విజయసాయి రెడ్డి గారు. ఈ కాంట్రవర్సీలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు, దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసే శాంతి గారు అండ్ ఆమె భర్త మదన్ మోహన్ గారు ప్రధానంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను ఈ వీడియో పెట్టే టైంకి ఈ కాంట్రవర్సీ ఇంకా మొదలొచ్చు, ఆర్ ఈ కాంట్రవర్సీ సాల్వ్ అయిపోయి ఒక కొలిక్ కూడా రావచ్చు. సో ఈ వీడియోలో ఈ కాంట్రవర్సీ గురించిన బేసిక్ డీటెయిల్స్ అండ్ కాంట్రవర్సీలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా, అంటే పబ్లిక్కి ఈ కాంట్రవర్సీతో సంబంధం ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ కాంట్రవర్సీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అంటే మదన్ మోహన్, అతని భార్య శాంతి, ఇంకా విజయసాయి రెడ్డి గారు. ఈ ముగ్గురు తమ వర్షన్స్ని చెప్తున్నారు అండ్ ముగ్గురు ప్రూఫ్స్ని చూపిస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళు ముగ్గురు చెప్పే వాటిలో లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళు చూపించే ప్రూఫ్స్ని నేను డీప్గా అనలైజ్ చేయను, ఎందుకంటే ఖచ్చితంగా ఈ ముగ్గురులో ఎవరో ఇద్దరు చూపించే ప్రూఫ్స్ రాంగ్ అవ్వచ్చు, ఆర్ ముగ్గురు చూపించేవి రాంగ్ అవ్వచ్చు, ఆర్ రైట్ కూడా అవ్వచ్చు. సో వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ని డీప్గా టచ్ చేయకుండా మ్యాటర్ ఏంటో తెలుసుకొని వీళ్ళు చెప్పే దానిలో ఉన్న లూప్ హోల్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ కాంట్రవర్సీ ముందుగా మదన్ మోహన్ దగ్గర నుంచి మొదలైంది. మదన్ మోహన్ తన భార్య శాంతి పనిచేసే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోని కమిషనర్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, తాను చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళినప్పుడు తన భార్య శాంతి ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెన్సీకి తాను కారణం కాదని అతనికి తెలిసింది. కారణం ఎవరు అని ఆమెను అడిగితే, ముందు మదన్ పేరు చెప్పిన శాంతి తర్వాత ఐవీఎఫ్ చేపించుకున్నానని, ఆ తర్వాత ఆ బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అని, ఇంకోసారేమో సుభాష్ రెడ్డి అనే లాయర్ ఆ బిడ్డకి తండ్రి అని శాంతి చెప్తుంది. ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చి తనకి న్యాయం చేయాలంటూ మదన్ ఆ లెటర్ రాశాడు. ఈ లెటర్ని మదన్ జూలై 11, 2024 రాశాడు. ఎలా బయటకు వచ్చిందో తెలియదు, కానీ ఈ లెటర్ బయటికి లీక్ అయి మీడియా చేతికి చిక్కింది. ఆ లెటర్లో విజయసాయి రెడ్డి గారి పేరు ఉండటంతో ఈ ఇష్యూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇష్యూ పెద్దదయ్యాక మదన్ మోహన్, విజయసాయి రెడ్డి అండ్ శాంతి ముగ్గురు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ వర్షన్స్ ని చెప్పారు. ముందుగా మదన్ వర్షన్ చూద్దాం. మదన్ చెప్పింది ఏంటంటే, అతనికి 2013లో శాంతితో పెళ్ళయింది. వీళ్ళిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, ట్విన్స్. పిహెచ్డి చేయటం కోసం జనవరి 2022లో మదన్ అమెరికా వెళ్ళాడు. 2022 సెప్టెంబర్ 19న అతను అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడు. 1 వీక్ పాటు ఉన్నాడు. అతను తిరిగి అమెరికా వెళ్ళిన కొద్ది రోజులకి శాంతి అతనికి కాల్ చేసి తాను ప్రెగ్నెంట్ అయినట్లు చెప్పింది. అయితే అలా చెప్పినప్పుడే మదన్కి డౌట్ వచ్చిందంట. ఎందుకంటే అతను ఉన్న 1 వీక్లో శాంతితో తాను పూర్తిగా, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే లెవెల్కి ఫిజికల్గా కలవలేదని అతను పబ్లిక్గా చెప్పాడు. అయితే ఇదే విషయం వెళ్ళి అతను శాంతిని అడిగాడు. దానికి శాంతి సీరియస్గా రియాక్ట్ అయ్యి, ఒక భర్త భార్యని అడగాల్సిన క్వశ్చనేనా అని ఎమోషనల్గా బాధపడిందంట. దాంతో మదన్ ఇష్యూని పెద్దది చేయకుండా వదిలేశాడంట. ఆ తర్వాత 7 monthsకి, అంటే 2023 ఏప్రిల్లో శాంతికి ఒక బాబు పుట్టాడు. 7 monthsకే బాబు పుట్టడంతో మదన్ మళ్ళీ ఆ బాబుకి తండ్రి ఎవరు అని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టాడు. అదే పనిగా మదన్ అడుగుతూ ఉండటంతో శాంతి ముందు ఆ బాబు ఐవీఎఫ్ ద్వారా పుట్టాడని, ఆ తర్వాత ఐవీఎఫ్ ద్వారా విజయసాయి రెడ్డికి పుట్టిన బిడ్డని చెప్తూ వచ్చిందంట. ఇదంతా జరుగుతుండగా మదన్ ఇండియాకి తిరిగి వచ్చి శాంతిని కలవాలి అనుకున్నాడు. కానీ శాంతి అతన్ని కలవలేదు. అడ్రస్ మార్చేసి ముగ్గురు పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి పారిపోయిందంట. మదన్ శాంతిని వెతుక్కుంటూ తను వైజాగ్లో ఏ హాస్పిటల్లో బిడ్డని కనిందో ఆ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడ శాంతికి పుట్టిన బిడ్డకి తండ్రి పేరు
పోతిరెడ్డి సుభాష్ అని ఉంది. ఈ పోతిరెడ్డి సుభాష్ అనే ఆయన వైసీపీ పవర్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్లేడర్గా పనిచేశాడు. ఇలా తన భార్య తన దగ్గర నిజం దాచి పుట్టిన బిడ్డని చూడనివ్వకుండా ఆ పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో కూడా చెప్పకపోవడంతో మదన్ ఎండోమెంట్ కమిషనర్కి లెటర్ రాసి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు మదన్ అనేది ఏంటంటే తనకి 2 ఆడపిల్లలు. ఇప్పుడు పుట్టిన బాబు వల్ల ఫ్యూచర్లో తనకి కానీ తన 2 ఆడపిల్లలకి కానీ ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. దానికోసం DNA టెస్ట్ చేసి ఆ బాబు తనకి పుట్టాడా లేదా విజయసాయి రెడ్డికి పుట్టాడా లేదా పోతిరెడ్డి సుభాష్కి పుట్టాడా అనేది తేల్చాలని డిమాండ్ చేస్తూ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. ఇదంతా మదన్ మోహన్ సైడ్ వాదన. తన దగ్గర అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి, DNA టెస్ట్కి కూడా సిద్ధమని మదన్ మోహన్ అంటున్నాడు. అంతేకాదు శాంతి తనని ఇంతకు ముందు విజయసాయి రెడ్డికి పరిచయం చేసిందని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి విజయసాయి రెడ్డికి కొన్ని పనులు చేసి పెట్టడంతో విజయసాయి రెడ్డి శాంతికి 1.6 crore డబ్బుని లంచంగా ఇచ్చాడని కూడా మధుసూదన్ చెప్పాడు. ఇన్ఫాక్ట్ ఆ డబ్బుని తానే కలెక్ట్ చేసుకున్నట్టు కూడా మదన్ చెప్పాడు. మదన్ మోహన్ ఇలా మీడియా ముందుకు వచ్చిన తర్వాత తన భార్య శాంతి కలింగరి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈమె ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే తనకి మదన్ మోహన్తో పెళ్ళయింది అండ్ వాళ్ళిద్దరికి కవల పిల్లలు ఉన్నారు. కానీ 2016 నుంచి వాళ్ళు విడిపోయారు. దీనికి సంబంధించి వాళ్ళొక నోట్ని కూడా రాసుకున్నారంట. ఆ నోట్లో విడిపోతున్నందుకు శాంతికి తాను 30 లక్షలు ఇస్తానని మదన్ రాసినట్లుంది అండ్ ఆ 30 లక్షలు తనకి మదన్ ఇచ్చాడు అని కూడా శాంతి చెప్పింది. ఆ తర్వాత ఆమెకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళు కలిసి జీవించడం మొదలు పెట్టారు. వాళ్ళిద్దరికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు గురించి ఇప్పుడు మదన్ మోహన్ గొడవ చేస్తున్నాడు. మదన్ మోహన్ చెప్పేది అబద్ధమని, వాళ్ళిద్దరూ విడిపోయిన దగ్గర నుంచి వాళ్ళ మధ్యలో జరిగిన వాట్సాప్ చాట్స్ ని ప్రింట్ తీసుకొని ప్రెస్ మీట్ కి వచ్చారు శాంతి. వాట్సాప్ చాట్ అండ్ మదన్తో విడిపోయినట్టు రాసుకున్న నోట్, ఇలా ఒక పెద్ద ఫైల్ నిండా ప్రూఫ్స్ ఉన్నాయి శాంతి గారి దగ్గర. తాను ఒక స్కెడ్యూల్డ్ ట్రైబ్కి చెందిన మహిళని అవ్వడం వల్ల తనని ఇలా బాధ పెడుతున్నారని, విజయసాయి రెడ్డిది తన తండ్రి వయసు అని, వాళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి సంబంధాలు పెట్టి తన బ్రతుకు నాశనం చేశారని ప్రెస్ మీట్లో శాంతి కంటతడి కూడా పెట్టుకున్నారు. విజయసాయి రెడ్డికి తనకి ఎఫ్ఐఆర్ అంటగట్టడంతో పాటు తాను 100 కోట్లకి పైగా సంపాదించినట్లు ఒక న్యూస్ పేపర్ తప్పుగా న్యూస్ వేసింది అని కూడా శాంతి చెప్పారు. మదన్ తనని కొట్టేవాడని, అందుకే అతనితో విడిపోయానని, తన పిల్లల కోసం మాత్రమే అతనితో కాంటాక్ట్లో ఉన్నారని కూడా శాంతి చెప్పారు. ఇంకా నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారు వర్షన్ చూద్దాం. ఈ విషయం మీద విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఎవరో తెలియని వ్యక్తి తన మీద ఆరోపణలు చేయటం, తన కింద పనిచేసే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో ఇలా అక్రమ సంబంధాలు అంటగట్టడం కరెక్ట్ కాదని, తన మీద ఆరోపణలు చేసిన వారిని వదలనని, ప్రతి ఒక్కరిని అంతు చూస్తానని, వాళ్ళ మీద పరువు నష్టం దావా కూడా వేస్తానని విజయసాయి రెడ్డి గారు అన్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ ముగ్గురు తమ వర్షన్స్ కరెక్ట్ అంటున్నారు. మదన్ మోహన్ ఏమో తాను ఏ పాపం ఎరగనని, తనని చంపేస్తానని బెదిరింపులు వస్తున్నాయని మీడియా ముందు బోరుమంటున్నాడు. నాకు అసలు ఏ పాపం తెలియదు, ఒక స్కెడ్యూల్డ్ క్యాస్ట్కి చెందిన ఆడదాన్ని ఇలా అన్యాయంగా రోడ్డుకి ఇచ్చారు, రేపు నాకు ఏమైనా అయితే నా పిల్లలు అన్యాయం అయిపోతారు అని ప్రెస్ మీట్లో కంటతడి పెట్టుకుంది శాంతి. తను ఏ తప్పు చేయనని, ఒకవేళ చేస్తే ఆ దేవుడే తనని శిక్షిస్తాడు అని, తన పరువు తీసిన వాళ్ళని పాతాళానికి తొక్కేదాకా ఊరుకోనని మీడియా ముందు ఫైర్ అయ్యారు విజయసాయి రెడ్డి గారు. ఇలా ముగ్గురు తమ వర్షన్స్ని చెప్పి గట్టి స్టాండ్ తీసుకున్నారు. మీరు కానీ విడివిడిగా వీళ్ళ ప్రెస్ మీట్లు చూస్తే ముగ్గురు మాట్లాడేది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. కానీ ఎక్కడో వీళ్ళు మాట్లాడిన తీరు, వీళ్ళు చెప్పే డీటెయిల్స్లో, వీళ్ళు చేసే ఆరోపణల్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. మదన్ మోహన్ విషయానికి వద్దాం. నిజంగా ఆయనకి తన భార్య మీద అనుమానం ఉంటే, ఆ బిడ్డ ఎవరో తెలుసుకోవాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి లేదా కోర్టుకి వెళ్ళాలి. కానీ జస్ట్ అనుమానంతో ఒక లెటర్ రాసి ఆ లెటర్లో రాజ్యసభ మెంబర్ పేరు యాడ్ చేయడం చూస్తే కావాలని పెద్ద ఇష్యూ చేయడానికి చేసినట్లుంది. ఆయన మీడియాలో ఏమన్నారంటే శాంతి తనకి ఇంటి అడ్రస్ కూడా ఇవ్వలేదు, ఆయనే ఒక 5-10 వేలు ఖర్చు పెట్టి అడ్రస్ కనుక్కున్నాను అన్నారు. డబ్బులు పెట్టి అడ్రస్ కనుక్కునే ఆయనకి DNA టెస్ట్ కోసం ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియదా? తాను ఇదంతా చేస్తుంది తన 2 ఆడపిల్లల కోసం అంటున్నాడు మదన్. నిజంగా తన పిల్లల మీద అంత ప్రేమ ఉంటే ఈరోజు ఈ ఇష్యూని మీడియా ముందుకి తీసుకుని వచ్చి రచ్చ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఎంత కాదనుకున్న శాంతియే ఆ 2 ఆడపిల్లలకి తల్లి. సో వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ మదర్ క్యారెక్టర్ని ఇలా రోడ్డు మీద పడేశారు, అది కూడా సొంత తండ్రి అని తెలిస్తే వాళ్ళ మనసులు ఎలా తట్టుకుంటాయి? ఇంకా శాంతి గారి విషయానికి వద్దాం. మదన్ గారు ఒక్కటే అన్నారు, DNA టెస్ట్కి నేను రెడీ అని. ఆ DNA టెస్ట్ పెద్ద ప్రాసెస్, నేను ఒప్పుకుంటా. కానీ మదన్ మోహన్ DNA టెస్ట్ అని అంతలా స్ట్రెస్ చేస్తున్నప్పుడు శాంతి గారు ఎందుకు ఆ DNA టెస్ట్ గురించి స్ట్రెస్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. ప్లస్ శాంతి గారు 2016లోనే వాళ్ళు విడిపోయారు
చేశారు అని చెప్పారు. కానీ 2021లో బీచ్లో మదన్ మోహన్ ఇంకా శాంతి కలిసి చేసిన ఒక డ్యాన్స్ వీడియో బయటకు వచ్చింది. అండ్ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు ఒక కేక్ కూడా కట్ చేశారంట. ప్లస్ శాంతి చూపిస్తున్న నోటు మీద తనని బెదిరించి సైన్ పెట్టించారని, కావాలంటే ఫోరెన్సిక్ టెస్ట్ చేపించండి అని మదన్ అంటున్నాడు. అంతేకాదు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే అతనితో తాను సహజీవనం చేస్తున్నా అని, పుట్టిన బాబుకి సుభాషే తండ్రిని శాంతి చెప్పిందంట. అయితే ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోన్ కాల్లో మాట్లాడిన సుభాష్ తనకు అసలు ఆ బాబుతో ఎటువంటి సంబంధం లేదని, ఏదో ఎమర్జెన్సీలో హెల్ప్ చేయడం కోసం సైన్ చేశాను అని అంటున్నాడు. కానీ ఆ ఫోన్ కాల్ ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. ఇవన్నీ ఒకెత్తు అయితే గవర్నమెంట్ సర్వెంట్ అయిన శాంతి ట్విట్టర్లో వైసీపీ లీడర్ అయిన విజయసాయి రెడ్డి గారిని పొగుడుతూ ఒక ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్లో తాను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గా ఉన్నట్లు క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆమె సస్పెండ్ అవడానికి కారణం కూడా ఈ ట్వీటే అనే టాక్ కూడా ఉంది. సో శాంతి చేసిన ఈ ట్వీట్ కూడా అనుమానాలని రేపుతుంది. ఇంకా విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కోపట్టడంలో తప్పులేదు. కానీ ఆయన ఆ కోపాన్ని మరీ ఎక్కువగా చూపించేశారు. ఆయన కూడా DNA టెస్ట్ అనే పాయింట్ని పట్టుకొని దాన్ని స్ట్రెస్ చేసి సమాధానం ఇవ్వచ్చు. కానీ ఆయన టీడీపీ మీద అటాక్కి దిగారు. ప్లస్ మహా న్యూస్ వంశీ మీద అటాక్కి దిగారు. ఒక రాజ్యసభ సభ్యుడు ఇలా మీడియా ముందు నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు అని జనాలు అనుకుంటున్నారు. తప్పు చేయకపోతే ఆయన ఇంతలా మీడియా ముందు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అనేది కొంతమంది వాదన. ఏదేమైనా ఒక ఆడ మనిషిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆమె క్యారెక్టర్ని మీడియా ముందు డిసెక్ట్ చేశారు. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే ఏ ప్రూఫ్స్ లేకుండానే ఇష్టం వచ్చినట్లు న్యూస్లు స్ప్రెడ్ చేసేస్తారు. తప్పు చేశారు అని తెలిసిన తర్వాత మీడియాలో శాంతి గారిని ఇన్వాల్వ్ చేయాల్సింది. ఇప్పుడు ఆమె లైఫ్ స్పాయిల్ అయింది. ఆమె ముగ్గురు పిల్లల లైఫ్ కూడా స్పాయిల్ అయింది. నిజంగా శాంతి తప్పుంటే ఓకే. ఒకవేళ ఈ ఎలిగేషన్స్ అన్ని రాంగ్ అని ప్రూవ్ అయితే పోయిన పరువు మళ్ళీ వస్తుందా? రేపు ఒకవేళ ఈ మొత్తం మ్యాటర్లో శాంతి తప్పు ఏమీ లేదు అని ప్రూవ్ అయినా కూడా పెద్దగా ఏం ఫరక్ పడదు. ఎందుకంటే ఆల్రెడీ శాంతి పరువు పోయింది కాబట్టి. నిజానికి ఇది ఒక ఫ్యామిలీ గొడవ. ఒక రాజ్యసభ సభ్యుడు ఇన్వాల్వ్ అయ్యారు అని ఇంత పెద్ద ఇష్యూ చేశారు. దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు అనుకున్నా కానీ ఒక చిన్న పాయింట్ ఉంది. మదన్ మోహన్ తన ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ అయిన శాంతి తన పవర్తో విజయసాయి రెడ్డి గారికి ఫేవర్గా పనులు చేసిందని, అందుకు ఆయన శాంతికి లంచం కింద 1.6 crores ఇచ్చారు అని అన్నాడు. ప్లస్ ఆ డబ్బుని తానే తీసుకున్నాను అని చెప్పాడు. ఈ పాయింట్తో ఇది పబ్లిక్ ఇష్యూ అయింది. ఇది గనక ప్రూవ్ అయితే లంచం ఇచ్చిన విజయసాయి రెడ్డి గారు, తీసుకున్న శాంతి గారు, ఆ డబ్బుని పర్సనల్గా హ్యాండ్ ఓవర్ చేసుకున్న మదన్ మోహన్ రెడ్డి గారు కూడా ఛార్జెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. నిజం ఎక్కువ రోజులు దాగదు అంటారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.